విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైల పట్టణస్థురాలు. ఆమె ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చాలు. ఇక్కడ తుయతైర పట్టణస్థురాలంట. ఎవరమ్మా? లుదియా అనే ఒక భక్తిపర్రాలంట. మళ్ళీ ఆవిడ భక్తిపర్రాలంట కనుక మరి ఆమె హృదయం అప్పుడు దాకా తెరవబడలేదు, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచలేదు. ఎప్పుడైతే ఈ పౌలు శీలలు కూడా మరి ఎక్కడికి వచ్చారు? ఆ యొక్క సముద్రము తీరము దగ్గర మరి కొంతమంది స్త్రీలతో పౌలు గారు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారో? యేసయ్యని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, యేసయ్యని గురించి మాట్లాడుతూ ఉన్న ఆ సమయములో అక్కడ ఈ యొక్క లుదియా అనే మరి ఈ భక్తిపర్రాలు ఏం చేస్తుందంటే ఊదా రంగు పొడి అమ్ముతుందంట. అంటే వ్యాపారం చేసుకుంటుందంట. వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు ఆమె హృదయం ఏమైందంట? తెరవబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము తెరవబడిందని అంటే దేవుని మాటలో అంత శక్తి ఉంది, దేవుని వాక్యములో అంత శక్తి ఉంది కనుక ఆమె హృదయం ఏమైపోయింది? తెరవబడిపోయిందంట. ప్రియులారా, దేవుని మాట యందు నీవు లక్ష్యం ఉంచితే నీ హృదయం కూడా ఏమవుతుందంట? తెరవబడుతుందంట. తెరవబడుతుంది. నీవు ఆశీర్వదింపబడతావు, నీవు దీవింపబడతావు. నీవు ఏ విధముగా కొనసాగాలో ఆ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈమె ఎందుకు వచ్చిందంటే ఒక వ్యాపారం చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చిందంట. మరి ఆ ప్రాంతంలో మరి చూసినట్లయితే ముఖ్యమైన పట్టణం ఒకటి ఉన్నదంట. ఏం పట్టణం అది? మాసిదోనియా పట్టణం ప్రాముఖ్యమైన పట్టణం అంట. మరి ఆ పట్టణమును అన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతములలో ఉన్న పట్టణాలు గ్రామాలన్నీ కూడా సువార్త పరిచర్య చేస్తున్నారంట. ఎవరు? పౌలు శీలలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముఖ్యమైన పట్టణములో కూడా మరి ఏం చేశారంటే బెదరకోకుండా, ఎవరి విషయంలో కూడా జడవకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యని గురించి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రియులారా, ఏ విధంగా ఉన్నారంటే అపోస్తుడైన మరి పౌలు శీలలు కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నారు, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నారని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకనంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు దేవుని కార్యాలు బయలుపరచబడతాయి. దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అక్కడ దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు మహత్కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు మరి దెయ్యములు కూడా పారిపోతాయని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకంటే పౌలు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే బ్రతుకుట క్రీస్తు, సావు అయితే లాభము అంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పగలిగిన మరి ఏ మనుషుడు కూడా లేడు. ప్రియులారా, ఎవరంటే పౌలు గారు ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట. ఎందుకంటే క్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్నాడు. ఆయన జీవితము ఏంటో ఆయనకే తెలుసు. అందుకనే ఆయన ఏ జీవితంలో నుంచి వచ్చాడంటే భయంకరమైన పాపము జీవితంలో నుంచి వచ్చాడు. భయంకరమైన మరి ఆయన క్రైస్తవుల్ని ఇబ్బందులు పెట్టే జీవితంలో నుంచి వచ్చాడు. క్రైస్తవులని మరి గర్భిణీ స్త్రీలను కూడా చంపి మరి ఎవరి మాట కూడా లెక్క చేయకోకుండా అంత దుర్మార్గత పరిస్థితిలో నుంచి వచ్చిన ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏ విషయానికి కూడా ఆయన భయపడతలేదు. ప్రియులారా, ఎందుకంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు.
ఆ మాదిరిగా ఉన్నాడు కనుకే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. ఆ యొక్క సమయంలో కొంతమంది స్త్రీలతో విశ్రాంతి దినము గడిచిన తర్వాత కొంతమంది స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నట్లుగా అక్కడ వాక్య లేఖన భాగం తెలియపరుస్తుంది ప్రియులారా. ఎందుకంటే వాక్యం చాలా శ్రద్ధగా చూడాలి, వాక్యం చాలా శ్రద్ధగా వినాలి, వాక్యము చాలా శ్రద్ధగా చదవాలని వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే అనాలోచనగా ఉంటే మరి వాక్యము హృదయంలోనికి వెళ్ళదంట. మరి మనము జ్ఞానము లేనట్టు వారుగా ఉంటే వాక్యము మన హృదయంలోనికి వెళ్ళదని పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. ఎందుకనంటే అపోస్తుడైన పౌలు గారు యేసును గూర్చిన సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు విన్నారు. అక్కడ విన్న వారంతా కూడా గొప్ప విజయాన్ని చూశారు, గొప్ప అద్భుతాలు చూశారు. అదే మాదిరిగా మరి లుదియా అనే యొక్క ఈ భక్తి పర్రాలు కూడా ఎప్పుడైతే మరి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచిందో ఆమె హృదయం కూడా తెరవబడినట్లుగా వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. తెరవబడిన తర్వాత ఆమె మరి కింద మాట చదువమ్మా. ఆమె ఇంటి వారును బాప్తిసము పొంది ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశానని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. ఎందుకంటే ఆమె కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా బాప్త్యసం తీసుకున్నారంట. యేసయ్యనే బాప్త్యసం తీసుకుని పాప క్షమాపణ నిమిత్తమై బాప్త్యసం తీసుకున్నారు. బాప్త్యసం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులరా. ఎందుకంటే మన పాత జీవితాన్ని అంతా కూడా అక్కడ విడిచిపెట్టేసి నూతన జీవితం, మనం క్రొత్తగా జన్మించే అనుభవంలోనికి వెళతామని బాప్త్యసము మరి మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే మార్కు సువార్త మరి 16-15లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునంట. చూసారా, మనము గమనించట్లేదు వాక్యాన్ని, మనము వాక్యాన్ని ఆలకించట్లేదు, వాక్యాన్ని మన హృదయంలోనికి అవలంబించుకుంటలేదని కూడా మరి వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. ఎందుకు కార్యాలు జరుగుతులేదు మన జీవితంలో, ఎందుకు మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతులేదు, ఎందుకు దేవుని సన్నిధికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామని ఆలోచన చేయవలసిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది ప్రియులారా. ఎందుకంటే వాక్యం వింటేనే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయని వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఆయన సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే లుదియా భక్తి పర్రాలేనంట, కానీ వాక్యమందు మరి ఆమె లక్ష్యం ఉంచలేదు. ఎప్పుడైతే మరి దేవుని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు ఆమె హృదయం తెరవబడ్డదంట. ఆమె హృదయం తెరవబడిన తర్వాత బాప్తిసం తీసుకుని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆమె కాకుండా కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నేను వెళ్ళినట్లుగా మరి వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. అటువంటి రక్షణ మనము కూడా ఎవరన్నా ఇంకా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇదే అనుకూల సమయము గనుక ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. ఎందుకనంటే నిర్లక్ష్యము చేయొద్దు. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో, మరి ఏ సమయాన్ని లోకాన్ని విడిచిపెడతామో ఎవరికి తెలియదు కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. అందుకే మరి లుదియా, నేను భక్తిపరురాలిని, నేను మీ మాటలు విని విశ్వాసించాను కనుక నా యొద్దకి రమ్మని, మా ఇంటికి రమ్మని మరి అపోస్తుడైన పౌలు గారిని పిలుస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే పిలిచిన తర్వాత మరి పౌలుని శీలను కూడా ఎంతగానో ప్రేమించింది మరి ఆ యొక్క స్త్రీ. కనుక మనము కూడా దైవ సేవకులను ప్రేమించే రీతిగా ఉన్నామా? మరి దైవ సేవకుల్ని ప్రేమించి దైవ సేవకుల యొక్క బాగుోగులు మనం తెలుసుకుని దైవ సేవకుల కుటుంబాల గురించి అనుదినము కూడా ప్రార్థన చేసేవారుగా మరి మనము కూడా ఉండాలని
ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే దేవునితో మరి కాంటాక్ట్లో ఉంటారు దైవ సేవకులు, దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు కనుక దైవ సేవకులకి మన ప్రతి సమస్య కూడా దేవుని సేవకులకి తెలియపరిస్తే మరి ప్రతి విషయం గురించి ప్రతి సమస్య గురించి ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయని మరి మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే ఈ రీతిగా పౌలు శీలను ఆహ్వానించింది. ఎందుకంటే అంతకు ముందు తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుని మాటలు విని హృదయంలోకి వెళ్ళి దేవుడు కార్యం చేశాడో దేవుని సేవకులను వెంబడించడం ప్రారంభించింది. దేవుని సేవకులను గృహానికి, నా గృహానికి, నా ఇంటికి రమ్మని పిలిచి ఆమె ఎంతగానో మరి ఆదరించినట్లుగా వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. అలాగే మరి కింద మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 16:16 కొన్ని మాటలు కనపడతాయి ప్రియులారా. మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్ములను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దెయ్యం మాట్లాడుతుంది ప్రియులారా. ఎవరంట? దెయ్యము మాట్లాడుతుంది, పుతోను అనే దెయ్యము. మరి ఎవరి గురించి మాట్లాడుతుంది? దేవుని సేవకుల గురించి మాట్లాడుతుంది. రక్షణ సువార్త ప్రచారము చేయడానికి వచ్చారంట, రక్షించడానికి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని ఆత్మతో నింపబడి మరి ఏం చేస్తున్నారంట? సువార్త ప్రకటిస్తున్నారంట ప్రియులారా. ఎందుకంటే మరి ఆ మధ్యాహ్న కాల సమయంలో ఈ పుతోను అనే దెయ్యం పట్టుకున్న ఆ చిన్నదాని వైపు చూసినప్పుడు పౌలు గారు అంట వేకలు పడ్డాడంట, అంటే బాధపడ్డాడంట ప్రియులారా. బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడంట. అయ్యో, ఇటువంటి చిన్నదాన్ని ఈ విధంగా పెట్టి ఇబ్బంది పెడుతుందే దెయ్యం అని యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని మాట్లాడాడట. మాట్లాడిన తర్వాత ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయినట్లుగా వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకనంటే దేవుని యొక్క దైవ సేవకుడు గద్దించగా దెయ్యం ఏమైపోయింది? వదిలి వెళ్ళిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఈ దినాన్ని కూడా వెళ్ళిపోతాయి, కానీ నీలో విశ్వాసం ఉండాలన్నమాట. నీలో విశ్వాసం ఉంటే దేవుడు ఆ కార్యం నీలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీవే బలహీనతతో ఉన్నప్పుడు కూడా నీ బలహీనతను కూడా యేసు నామములో పొమ్మంటే అది పోతుంది ప్రియులారా. ఎందుకనంటే దైవ సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి ఉంటాడు కనుక, ఆయన దేవుడు మాట్లాడతాడు కనుక, దేవుని మాట అది రూఢిపరుస్తాడు కనుక ఆయనే ఆ కార్యాన్ని జరిగిస్తాడు ప్రియులారా. ఎప్పుడంటే నీలో విశ్వాసం ఉండాలి. నీలో మరి ఏముండాలనంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని అనేకమైన పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మాట్లాడుతూ వచ్చారు ప్రియులారా. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినా, మరి ఏ సభలకి వెళ్ళినా కానీ ఏంటంటే దేవుని కార్యాలు కుటుంబాల్లో జరగవు, మన జీవితాల్లో జరగవు ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే కార్యం జరుగుతుందని ఇక్కడ స్పష్టంగా వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకనంటే ఆయన వేకలు పడ్డాడు. ఎందుకనంటే ఆమెను బాగుపరచాలని. ఆమె విషయం చూసినట్లయితే ఒక యజమానుడు ఈమెని ఆధారం చేసుకుని లాభం సంపాదిస్తున్నాడంట. అంటే సోదు చెప్తున్నదంట ఈ దెయ్యం. ఏం చెప్తుంది? సోది, నీకు ఇది జరుగుతుంది, నీ కుటుంబంలో జరగందే జరుగుతుందని చెప్తుంది అన్నమాట సాతాను. గనుక ఈ యొక్క విషయం గురించి పౌలు గారు ఆలోచన చేసి బాధపడి యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపించగా అది వదిలి వెళ్ళిపోయిందంట ప్రియులారా. దెయ్యమే మాట్లాడుతుంది. వెళ్ళక మునుపు మరి సర్వోన్నతుడైన దేవుని కుమారులలో రక్షణ సువార్త ప్రకటించడానికి ఈ ప్రాంతాలంతా కూడా మరి ప్రచారం చేస్తున్నారని దెయ్యం మాట్లాడింది ప్రియులారా. ఆ యొక్క గద్దించిన తర్వాత వెళ్ళిపోయాక న్యాయాధిపతులు కింద మనం చదువుకుంటే కనపడుతుంది.
న్యాయాధిపతులు వాళ్ళందరూ కూడా ఏం చేశారనంటే మా ప్రాంతాల్లో గలిబిలి చేస్తున్నారు, యేసును గురించిన సువార్త ప్రకటిస్తున్నారు అని వాళ్ళంతా కూడా ఏమైపోయారంటే మరి ఒక గుంపుగా వచ్చి పౌలు శీలల్ని పట్టుకుని మరి కింద చూస్తే రోమీలు కూడా వాళ్ళు మన ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, మతబోధ చేస్తున్నారు గనుక యేసుని గురించి సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళంతా కూడా దుమ్మిగా వచ్చి పౌలు శీలను వస్త్రాలు చింపేసి మరి బెత్తములతో కొట్టి ఊరు వెలపడ సావిడి ఉండేదంట ప్రియులారా. ఆ ఊరు వెలపడ సావిట్లోనికి తీసుకెళ్ళి న్యాయం తీర్చి వీళ్ళని ఏం చేశారంటే చెరసాల నాయకుడికి అప్పగించారంట ప్రియులారా. ఏం చేశారు పౌలు శీలలు? ఏ అన్యాయము చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టలేదు. ఇక్కడ మరి లాభము సంపాదించుతున్న ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారని, మరి ఆ ప్రాంతంలో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో నశించిపోతున్న వారికి సువార్త ప్రకటిస్తున్నారని వాళ్ళు ఏం చేశారనంటే అసూయపడి వీళ్ళ మీద గుంపుగా వచ్చి మరి పౌలు శీలను కూడా వస్త్రాలు చింపేసి బెత్తములతో కొట్టి ఊరు వెలపడ సావిట్లోనికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఉంచి మరి చెరసాల నాయకుడికి అప్పగించారంట. చెరసాల నాయకుడికి అప్పగించిన తర్వాత చెరసాల నాయకుడు మరి వాళ్ళ కాళ్ళకి మరి బండలు బిగించి చెరసాల్లో వేసి వీళ్ళని భద్రముగా ఉంచమని చెప్పారు ఆ నాయకులు ప్రియులారా. ఎందుకనంటే ఆ రీతిగా చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు జడిసిపోతారు కనుక మనం చెరసాల్లో అయితే వీళ్ళు జడిసిపోతారు. ఈ పౌలు శీలలు కూడా ఇంకా సువార్త ఆగిపోతుందని అనుకున్నారు. అంతేగాని వాళ్ళు మరి దేవుని ఆత్మతో నింపబడిన దైవ సేవకులు, దేవుని యొక్క మహిమతో ఉన్న ఈ పౌలు శీలని వాళ్ళ అంతరంగాలని చూడలేదు. వాళ్ళ ఆత్మతో నింపబడి ఉన్నారని ఆ విధానాలు వాళ్ళకి తెలియలేదు కనుక వాళ్ళని ఏం చేశారంట, చెరసాల నాయకుడికి అప్పగించి చెరసాల్లో వేశారంట. చెరసాల్లో వేసిన తర్వాత పౌలు శీలలు కూడా రక్తము కారుతూ ఇటు అటు కూడా తిరగడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో కూడా మరి రాత్రికాల సమయంలో ఏం చేశారంటే కీర్తనలు పాడి ప్రార్థనలు చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు పాడి మరి స్తుతించుచు ప్రార్థనలు చేస్తున్నారంట. దేవునికి ప్రార్థన చేయగా మరి భూకంపం వచ్చేసిందంట ప్రియులారా. ఆ యొక్క చెరసాల పునాదులన్నీ కదిలిపోయి అంట. తలుపులు గడియలు ఎక్కడెక్కడే ఊడిపోయినట్లుగా వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరుస్తుండగా గొప్ప కార్యం దేవుడు జరిగించాడు అక్కడ ప్రియులారా. ఎందుకంటే మరి మనమైతే ఏదైనా శరీర బలహీనతగా ఉంటే మనం ఏం చేస్తామంటే, అయ్యో బలహీనతలో ఉన్నాం, మనం నిద్రపోదాం, లేకపోతే అలచట తీర్చుకుందామనే రీతిలో ఉంటాం. కానీ ఈ పౌలు శీలలు ఇటు అటు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. మరి శరీరం అంతా కూడా మరి వాళ్ళు ఏం చేశారనంటే మరి ఆ బెత్తాలతో కొట్టేశారు, నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అయినా కానీ కీర్తనలు పాడి ప్రార్థనలు చేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట ప్రియులారా. ఎందుకనంటే ఆ రీతిగా ఉన్నారనంటే దేవుని మహిమతో నింపబడి ఉన్నారు ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా దేవుని మహిమతో నింపబడి ఉండాలనంటే దేవుని వాక్యం ఏమని మనతో మాట్లాడుతూ ఉంది, ఆ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అట్టి రీతిగా మనం ఉంటే మనము కూడా అటువంటి కార్యాలు జరిగిస్తాడు మన పట్ల దేవుడు. మన కుటుంబాలను కడతాడు. మన కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వాళ్ళకు కూడా రక్షణ పొందుతారనే మరి ఆ యొక్క పట్టుదల, పౌరోషం మనకు కూడా ఉండాలి ప్రియులరా. ఎందుకంటే వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అని అంటే కాదు, కానీ ఈ దేవుని మాటలు మన హృదయము నిండా నింపుకున్నప్పుడు దేవుని కార్యాలు తప్పనిసరిగా చూస్తాం ప్రియులరా. అయితే ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిస్థితిని అంతా చూస్తున్నాడు. అక్కడ చెరసాల్లో ఉన్నవారు అందరూ కూడా, ఖైదీలందరూ కూడా పరిస్థితిని చూశారు ప్రియులారా. ఆ భయంకరమైన మరి ఆ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళందరూ భయపడిపోయిన తర్వాత ఈ చెరసాల నాయకుడు దీపం పట్టిరామని తీసుకొచ్చి వెలిగించి చూసినప్పుడు ఎక్కడవారు అక్కడే ఉన్నారు పిల్లారా. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళిపోయారేమో అనుకుని ఈయన ఏం చేస్తాడంటే తన వరలో కత్తి తీసుకుని తను పొడుచుకుని మరి చనిపోదాం, తర్వాత నాయకులు వస్తారు, వాళ్ళకి నేనేం చెప్పాలి గనుక చనిపోదామని ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లారా. ఆలోచన కలిగి ఉంటే పౌలు గారు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దని మాట్లాడారు పౌలు గారు. మాట్లాడిన తర్వాత ఈ చెరసాల నాయకుడు
మరి అయ్యిలారా అంటం ప్రారంభించాడు. అయ్యిలారా మీకు వందనాలని నమస్కారం చేసి అయ్యిలారా అయ్యిలారా అని సాగిలిపడి నమస్కారాలు చేసేస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన హృదయంలో ఏమొచ్చిందంటే ఒక మార్పు కలిగింది. ఆయన హృదయంలో ఏమొచ్చిందంటే దేవుణ్ణి స్తుతించి మహింపరుస్తున్న దేవుని సేవకులను చూసేటప్పటికి ఈయన జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంతో కఠినంగా ఉన్నాడు. మరి పౌలు శీలను కూడా గద్దించాడు, మీరు ఇక్కడ ఉండండి, నేత అక్కడ ఉండండి, మీరు ఎలాంటి వారు అలాంటి వారు, మీరు తప్పు చేశారు కనుకే మరి చెరసాల్లోకి వచ్చారు, ఇటువంటి ఖైదీలు చాలామంది ఉన్నారని మరి అధికారముగా చలామణిగా మాట్లాడాడు. తర్వాత ఎప్పుడైతే కార్యం చూశాడో ఆయన హృదయం పగిలిపోయింది ప్రియులారా. ఆ చెరసాల నాయకుడు హృదయం పగిలిపోయి రక్షణ పొందాలంటే నేనేం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. సాగిలి పడిపోయి అయ్యిలారా మేమేం చేయాలి రక్షణ పొందాలని అంటే, ప్రభు అయిన యేసయ్య అందు నీవు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది, ఆ రక్షణ చాలా విలువైనదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. రక్షణ లేకపోతే నిత్యరాజ్యములు పాలు పంపులు పొందలేం. రక్షణ లేకపోతే మరి ఆ యొక్క పరదేశంలో మనం ఉండలేం. రక్షణ లేకపోతే మనకు సిద్ధపరిచిన ఆ యొక్క మరి విందులో మనం పాలు పంపులు పొందలేమని వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే మన కొరకే ఆయన మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ భూమి మీద మరి ఆకాశం మీద మరి భూమికి ఆకాశానికి మధ్యన సొగసు స్వరూపము లేనివాడుగా మన యేసయ్య వ్రేలాడారు. ఎందుకనంటే ఆయనే మౌని అయి ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం రక్షించడానికి, నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి. మనము పాపములో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు, నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడిపోతామని మనల్ని ప్రేమించి ఆయనే మౌని అయి మన గురించి సమస్తను చేసి ముగించి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మహిమ పొందుతున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మళ్ళా రానై ఉన్నాడు గనక మనమందరము కూడా సిద్ధపడాలి, సంఘమంతా కూడా ఎత్తబడాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. నిర్లక్ష్య స్వభావంలో ఉన్నావేమో, ఆ నిర్లక్ష్య ఆలోచనలన్నీ కూడా తొలగించుకో. నీవు ప్రార్థన చేయి ప్రియులారా. కింద చదివమ్మా పౌలు గారు ఈ చెరసాల నాయకుడి గురించి కింద 2 మాటలు ఉంటాయి. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొన పోయెను. అప్పుడు పౌలు నీకు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు సౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటి వారును అందరికి దేవుని వాక్యమును బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఇంటి వారు అందరూ కూడా బాప్తిసం పొందారంట ప్రియులారా. చూసారా, అప్పుడు దైవ సేవకుల యొక్క గాయాలని కడిగి మరి దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చి మరి ఆ దినాన్ని ఎంతగానో కుటుంబం అంతా కూడా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిందంట ప్రియులారా. ఇక్కడ లుదియా జీవితంలో చూసినట్లయితే లుదియా కుటుంబం అంతా కూడా మరి ఆమె కూడా దేవుని మాటలు విని దేవుని మాటల యందు లక్ష్యముంచి ఆమె హృదయాన్ని కూడా మార్చుకోగా ఆ కుటుంబం అంతా కూడా మరి రక్షణ పొందుకుని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇక్కడ చెరసాల నాయకుడు కూడా మరి యేసయ్యని ఆ రక్షణ గురించి ఈ సువార్త గురించి
ఆయన ఎప్పుడు కూడా వినలేదు ప్రియులారా. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా సువార్త ప్రచురం చేస్తూ ఉన్నారన్నమాట. ఎవరో పౌలు శీలలు. అలాగా మరి అక్కడేం పుతోని దెయ్యం పట్టుకున్న చిన్నదాన్ని విడిపించి దేవుని మాటలు బోధించారు. మళ్ళా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా అనేక మంది పౌలు శీలను చూసి కూడా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. చెరసాల్లో వేసినప్పుడు చెరసాల నాయకుడు కూడా ఎన్నడూ కూడా దేవుని మాటలు వినలేదు. ఎప్పుడైతే ఈ అద్భుతమైన కార్యం చేశాడో ఆ యొక్క చెరసాల నాయకుడు హృదయం కూడా మార్చబడింది. కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వెళ్ళారు ప్రియులారా. మరి మనము మన కుటుంబాలు కూడా ఆ రక్షణ మార్గములో మరి ఉంటేనే ఒక దినాన్ని మనము ఆ నిత్య రాజ్యంలో ఉంటాం ప్రియులారా. ఆ రక్షణ మార్గాన్ని మనం ఇంకా పొందుకోకుండా ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు రక్షణ పొందుకుని మరి యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీ దైవ సేవకులు అనుదినము కూడా మీ గురించి ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో భారముగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మీరు సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆ రక్షణను పొందుకోవాలి, ఆ నిత్య రాజ్యానికి నేను చేర్చాలని ఆయన మరి నిద్ర లేకుండా ఆహారము లేకుండా చాలా మరి ప్రార్థన చేసి మీ కుటుంబాల గురించి అనుదినం ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. అట్టి విధంగా ఇంకెవరైతే విడుదల పొందలేదో వాళ్ళు కూడా పొందులాగిన మీరు మరి ఆ వాక్యానికి లోబడితే దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఇంకొక మాట చూసుకుని నేను వాక్యాన్ని ముగించేసి దైవ సేవకులకి సమయాన్ని అప్పగిచ్చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము తీయండమ్మా. ఇరవై 26వ వాక్యం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణమునుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు అథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న అథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలగనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెపిల్ల వద్దకు తేబడెను. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చాలమ్మా. ఇక్కడ మరి నపుంసకుడు అనే ఆయన మరి రాణి అయిన రాణి దగ్గర మంత్రి కింద ఉన్నాడంట ప్రియులారా. ఈయన నపుంసకుడు అయితే మరి చాలామందికి అధిపతి ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధించుకుని వచ్చేస్తూ ఉంటుంటే రథములో కూర్చుని యెషయా గ్రంథము తీసి చదువుతున్నాడంట ప్రియులారా. చదువుతూ ఉంటుంటే ఆయనకి అర్థం కావట్లేదంట. అర్థం కాకపోతే దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుని మరి పంపించింది ప్రియులారా. దేవుడు ఫిలిప్పును పంపించగానే రథముని ఎదుర్కొని ఆత్మతో పరుగున వచ్చి ఆ యొక్క రథమును ఎదుర్కొని రథము ఆపగానే రథం ఎక్కిన తర్వాత, నీవు చదువుతున్న గ్రంథం గ్రహించుచున్నావంటే నాకు తెలియపరచుకోకుండా ఉంటే నేను ఎలా గ్రహిస్తానయ్యా అని ఆయన మాట్లాడినప్పుడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. వదకి తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని దగ్గర ఎంత మౌనంగా ఉందో అంత మౌని అయి ఉన్నారు మన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి. ఈ యొక్క సువార్త, యేసును గురించిన సువార్త ఫిలిప్పు ఆత్మతో ఎవరికి బోధిస్తున్నాడంటే నపుంసకుడికి చెప్తున్నాడంట ప్రియులారా. ఆ నపుంసకుడికి చెప్తూ ఉంటే నపుంసకుడి యొక్క హృదయము మార్చబడుతుందంట ప్రియులారా. ఎందుకంటే నపుంసకుడు దేవుని మాటలు వినేటప్పటికి ఎప్పుడైతే ఈ మాటల హృదయంలోనికి వెళ్ళినాయో ఆయనలోనికి మార్పు వస్తుందంట ప్రియులారా. ఎందుకంటే దేవుని మాట వింటే, దేవుని మాట యందు లక్ష్యం ఉంచితే దేవుడు గొప్ప
కార్యాలు చేస్తాడు ఆయన. విడుదల లేనట్టు వారికి విడుదల ఇస్తాడు. మరి దేవుని వాక్యానికి లోబడినట్టు వారు లోపరుస్తాడు ఆయన. ఎందుకనంటే వాక్యములో అంత శక్తి ఉంది. వాక్యమే మరి బ్రతికిస్తుంది ప్రియులారా. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ మాటల యందు ఎప్పుడైతే మనం లక్ష్యం ఉంచుతామో దేవుడు కార్యం చేస్తాడు. కింద మాట చదువమ్మా. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నాడని తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని వేడుకొనగా, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. యేసును గురించి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వాసించినెడలా పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసించుచున్నానని చెప్పి ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. చాలమ్మా, చూసారా ఇక్కడ నాకు ఇంకా బాప్తిస్మం ఇవ్వడానికి ఆలస్యం ఏంటయ్యా అని మరి దైవ సేవకుడిని అడిగినప్పుడు ఫిలిప్పు గారిని, ఆలస్యం ఏముందని అంటే, ఆలస్యం ఇంకా ఏమీ లేదు, అయ్యో మరి నీరు ఉన్నది కనుక ఇద్దరు దిగి యేసు నామములో నాకు బాప్తిస్మం ఇమ్మని అడిగినప్పుడు నేను అంగీకరిస్తున్నాను హృదయపూర్వకంగా, నా యొక్క పాపములు బలహీనతలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నీ బాప్తిస్మం ఇమ్మన్నప్పుడు బాప్తిస్మం తీసుకుని ఏం చేశాడంటే ఆయన యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రియులారా, ఎందుకనంటే దేవుని మాట వింటే దేవుడు కార్యం చేస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ యొక్క ఫిలిప్పు దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడో ఈ యొక్క సువార్త అంతా కూడా ఆయన హృదయంలోనికి వెళ్ళిపోయింది అనమాట. ఆ నపుంసకుడు హృదయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేశాడు. కార్యం చేసిన తర్వాత ఇంకా ఆలస్యం నేను చేయను, నాకు బాప్తిసం ఇచ్చేయని బాప్తిసం తీసుకుని నాకు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. అలాగా ఇంకెవరన్నా బాప్తిసం తీసుకోకపోతే గనక మరి బాప్తిసం తీసుకుని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించే మరి ఆ మనసు, ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకనంటే మరి నపుంసకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ప్రియులారా. ఇక్కడ మరి జైలు అధికారి అంటే ఆయన కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. వీళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది ప్రియులారా. మరి ఇక్కడ లుదియా హృదయం కూడా ఏమైందంటే ఆమె హృదయం కూడా తెరవబడి కుటుంబం అంతా కూడా రక్షణ పొంది యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అలాగా ఆ యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వారైతే తప్పనిసరిగా ఆయన ఒక మార్గములో నడుస్తాం, మరి మనము కూడా ఆ నిత్య రాజ్యములో ఉంటామని వాక్యం చలవిస్తూ ఉంది ప్రియులారా. పౌలు గారు మరి పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా చేస్తూ ఉంటే అనేకమైన జనాలు వెంబడిస్తూ ఉంటే వాళ్ళంతా కూడా దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు కూడా విడుదల పొందుతూ ఉంటే ఇటువంటి గొప్ప కార్యాలు చేసుకెళ్తున్నారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా అవమానపరిచే రీతిగా లేరు. కానీ ఆ రీతిగా ఉన్న దైవ సేవకుల్ని కూడా చెరసాల్లో వేశారు ప్రియులారా. ఈ దినాన్ని చూస్తే భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం రక్షణ చాలా ప్రాముఖ్యమైనది కనుక రక్షణ మార్గంలో మనం కొనసాగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంభవించబోతున్న ఉగ్రత నుంచి, మనకు సంభవించబోతున్న మరి ప్రమాదాల నుంచి ఆయన తప్పిస్తాడు ప్రియులారా. తప్పించే దేవుడు గనక మనం ఏం చేయాలనంటే యేసయ్యనే వెంబడించాలి, ఆ రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి తన సేవకుల్ని నిలబెట్టి ఇదే అనుకూలమైన సమయం, మిక్కిలి సమయం.